హలో ఫ్రెండ్స్, హాయ్ టు విఐపి కింగ్స్ క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మనం వస్తే పోలేవు అనే స్టోరీ అనేది చెప్పుకోబోతున్నాము. స్టోరీ వచ్చేసి హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ ఇప్పుడు మనం పార్ట్ 1 అనేది చెప్పుకోబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఎక్కువగా మన ఛానల్లో మారల్ స్టోరీస్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మీకు అలాగే మీ ఫ్రెండ్స్కి మన మారల్ స్టోరీస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టోరీని స్టార్ట్ చేద్దాం పదండి. ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి చరణ్, దినేష్. వాళ్ళు ఆ ఊరికి కొత్తగా వచ్చింటారు. ఆ ఊరి పేరు వచ్చేసి వస్తే పోలేవు. ఆ ఊరికి వస్తే వాళ్ళు అక్కడి నుండి పోతారో పోలేరో కూడా వాళ్ళకు ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ ఊరికి వచ్చింటారు. వాళ్ళు ఆ ఊరిలో ఉన్న స్కూల్లో పనిచేస్తూ ఉంటారు ఒక టీచర్గా. ఆ ఊరి గురించి అలాగే ఆ స్కూల్ గురించి, ఆ స్కూల్ పక్కనే ఉన్న శ్మశానం గురించి వాళ్ళకు ఏమీ తెలియదు. కాగా ఆ ఊరిలో ఉన్న ప్రజలు వాళ్ళకు ఏది చెప్పలేదు. కాబట్టి వాళ్ళకు ఆ ఊరిలో ఉన్న ఏ రహస్యం అనేది తెలియదు. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ ఊరు చాలా మంచిది అని అనుకుంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఏం జరుగుతుందంటే అంటే చరణ్, దినేష్ ఒక వర్క్ అనేది పెండింగ్ ఉంటుంది. కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ చేసేంత వరకు వాళ్ళు ఆ స్కూల్లోనే ఉంటారు. పిల్లలు అందరూ వాళ్ళ స్కూల్ టైం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళ ఇద్దరు ఆ పనిని పూర్తి చేయడానికి అక్కడే ఉండి పూర్తి చేస్తూ ఉంటారు. అక్కడ టైం వచ్చేసి అప్పుడే 8 ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ వర్క్ అనేది పెండింగ్తో ఉండడంతో వాళ్ళు వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా కాగా వాళ్ళ పని అనేది 11కి కంప్లీట్ అవుతుంది. చరణ్, దినేష్ అక్కడ నుండి స్కూల్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇంకా బయటికి వస్తారు. బయటికి వచ్చాక అక్కడ నుండి వెళ్దాం అని అనుకుంటారు. అంతలో దినేష్కి ఒక విషయం అనేది గుర్తొస్తుంది. అదేమిటంటే స్కూల్కి ఒక 10 అడుగులు వేయగానే ఒక శ్మశానం ఉంది కదా, అక్కడ నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా? అదిగాక టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని అనుకుంటూ వాళ్ళ అన్నకు చెప్తాడు. ఇలా అంటే ఇక్కడ శ్మశానం ఉందన్న, నాకు చాలా భయం వేస్తుంది. రే, ఇంకా శ్మశానం అన్నాక ఊర్లో ఉండవా మరి? అంటే ఉంటాయి, నాకు భయం వేస్తుందన్న, ఏం చేయాలండి? నేనున్నా, నీకు ఏదైనా అయితే నేను చూసుకుంటా కదా అన్నా. నాకు భయం వేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలన్నా? రే, నీకు ఏం భయం వేస్తుందిరా? నేనున్నా కదా నీ పక్కన. నీకు ఏదైనా అయితే నేను లేనా ఇక్కడ? అసలుకు నీకు ఏమవుతుందని భయపడుతున్నాను? వాళ్ళు అక్కడి నుండి 2 అడుగులు వేయగానే దినేష్కి చాలా భయంగా ఉంటుంది. చరణ్ బాగా నడుచుకుంటూ బాగా హాయిగా వెళ్తూ ఉంటాడు. దినేష్ ఏమో చాలా భయపడుకుంటూ వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద. హఠాత్తుగా దినేష్ కళ్ళ ముందు ఏదో ఒక తెల్లని ఆకారం పోయినట్లు ఉంటుంది. ఇంకా దినేష్ ఎంతో భయపడి గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరచడంతో చరణ్ ఏమైందిరా అని అడుగుతాడు. అన్న, ఏదో నా కళ్ళ ముందు పోయిందన్న, నాకు చాలా భయం వేస్తుంది. నీకు కనపడితే నాకెందుకు కనపడలేదురా? రే, నువ్వు కథలలాకు నీకు భయం వేస్తుంది. నేనున్నా కదా నీకు నీ పక్కన. నీకు కనపడితే నాకు కనపడదా మరి? అన్న, నా ముందర ఎందుకు పోయిందన్న, నాకు భయం వేస్తుందన్న. రే, నేనున్నా కదా, భయపడకు నువ్వు. ఇంకా నీ ఇష్టం, భయపడితే ఇక్కడనే ఉండు, నేను పోతా. అన్న వస్తాలేనా నేను బట్టే అని అంటాడు. కొంచెం ఒక 3 అడుగులు వేయగానే చరణ్కి కూడా అలా జరుగుతుంది. ఒక తెల్లని ఆకారం హఠాత్తుగా చరణ్ కళ్ళ ముందు పోవడంతో చరణ్ కూడా ఎంతో భయపడతాడు. రే దినేష్, నాకు కూడా ఏదో కళ్ళ ముందర తెల్లని ఆకారం పోయినట్లు ఉందిరా.
చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? రే, నేను ముందే చెప్పాను కదరా నీకు, స్కూల్లోనే ఉండి మనం పొద్దున వింటే ఇదంతా ఉండేది కాదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ఇద్దరికి ఏదో జరుగుతుంది. కాబట్టి నాకు చాలా భయం వేస్తుంది రా దినేష్. రే, నాకు నీకంటే ఎక్కువ భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే, ఇక్కడ నుండి పరిగెడదాం పదా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, లేదంటే మనకి ఏదో ఒకటి అవుతుంది. పద చరణ్, త్వరగా ఇక్కడ నుండి పారిపోదాం. చరణ్ అలాగే దినేష్ అక్కడ నుండి పారిపోయి త్వరగా స్కూల్ దగ్గరికి వెళ్తారు. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ క్లోజ్ చేసిన డోర్స్ అన్నీ తెరిచి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి దాబెట్టుకుంటారు. దాబెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న కర్టన్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మీద కప్పుకుంటారు. మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తే మనం ఏమైపోతామో నాకు చాలా భయం వేస్తుందిరా దినేష్. నాకు నీకంటే ఎక్కువ భయం వేస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, కొద్దిసేపు ఉండు. హఠాత్తుగా ఒక అబ్బాయి గొంతు ఏడుస్తున్నట్లు వాళ్ళకు వినపడుతుంది. ఇంకా అంతటితో వాళ్ళ పని అయిపోయిందేమో అనుకుంటారు. ఇంతకు అక్కడ వచ్చింది ఎవరో తెలియదు. ఇంకా వాళ్ళు చాలా భయపడి ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా వాళ్ళు క్లోజ్ చేసిన డోర్లు అవంతలకవే అన్నీ తెరుచుకుంటాయి. తెరుచుకోవడంతో దినేష్ అలాగే చరణ్ ఎంతో భయపడతారు. ఎందుకంటే అసలు అక్కడ ఎవరు లేరు, కానీ ఎందుకు అవంతలకవే డోర్లు తెరుచుకున్నాయని వాళ్ళు చాలా భయపడతారు. హఠాత్తుగా ఒక అబ్బాయి నడుచుకుంటూ వాళ్ళ ముందరికి వచ్చినట్లుగా వాళ్ళకు అడుగులు శబ్దం, అలాగే ఆ అబ్బాయి ఏడుస్తున్న శబ్దం గట్టిగా వినపడుతుంది. అంతటితో వాళ్ళు చాలా భయపడుతూ ఎవరు మీరు అని గట్టిగా అడుస్తూ ఉంటారు. అయినా కూడా ఆ శబ్దం అనేది ఆగదు. ఇంకా విగ్గిన వాళ్ళ ముందరికి గాలిలాగా ఒక ఫోర్స్గా వాళ్ళ మూతి మీద వస్తుంది. ఇంకా అంతటితో వాళ్ళు అక్కడికక్కడే పడిపోతారు. ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళు అక్కడికక్కడికే పడిపోతారు. చరణ్, దినేష్ అక్కడ క్లాస్లో అలాగే స్కూల్లో పడిపోతారు. తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత ఉదయం మామూలుగా అందరూ స్కూల్కి వస్తుంటారు కదా, కాబట్టి కొంతమంది స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చాక ఏందబ్బా ఈ డోర్స్ అన్నీ ఇలా తెరిచి ఉన్నాయి, నిన్న ఎవరైనా మన స్కూల్కి దొంగలు వచ్చారా అని చూద్దాం పదండి అని లోపలికి వెళ్తారు. ఇంకా వెళ్ళగా ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తారు. ఫస్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్తే అక్కడ ఈ ఇద్దరు పడిపోయి ఉంటారు. అసలుకు ఆ ఇద్దరు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిన్న రాత్రి ఎంతో భయంతో అక్కడ ఉన్న కర్టన్స్ మొత్తం తెంపి వాళ్ళు కప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ మూతులు అనేటివి ఏమీ కనబడవు. వాళ్ళు భయపడుతూ దగ్గరికి వెళ్ళి కర్టన్స్ అనేటివి తీసేస్తారు. తీసేసి చూస్తే వాళ్ళ మాస్టర్స్ అక్కడ పడిపోయి ఉంటారు. ఏమైంటుందబ్బా అని వాళ్ళు ఎంతో భయపడి వాళ్ళని లేపుతారు. కానీ వాళ్ళు లేవరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో భయపడి పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు లేవరు. కానీ ఆ విషయం వీళ్ళకు తెలియదు. ఇంకా వాళ్ళు ఎంత లేపినా లేకపోగా అక్కడ ఉన్న బాటిల్ తీసుకొని కొన్ని నీళ్లు చేతిలో తీసుకొని వాళ్ళ మూతికి కొడతారు నీళ్ళతో. ఎంతో గట్టిగా అడుస్తూ వాళ్ళు లేస్తారు. వాళ్ళు పిల్లలు చాలా భయపడి ఏమైంది మాస్టర్? ఏం లేదురా. మరి ఎందుకు అంత గట్టిగా అడిచారు? రే, ఏం లేదు కదరా, మేము రాత్రి కొంత వరకు పెండింగ్ ఉండగా అంతా కంప్లీట్ చేసుకునేసరికి చాలా టైం అనేది అయిపోయింది. కాబట్టి మేము ఇంకా బయటికి పోలేక ఇక్కడే పడుకున్నాము. మరి పడుకుంటే అక్కడ ఆఫీస్ రూమ్లో పడుకోవచ్చు కదా. రే, మమ్మల్ని క్వశ్చన్స్ అడగకండిరా. మరి ఏమైందో చెప్పండి మాస్టర్. రే, ఏం లేదురా. ఇంకా చరణ్ ఏం లేదురా అని చెప్పేసరికి దినేష్ నిన్న రాత్రి జరిగింది
అంతా మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తుంది. భయపడి నిన్న ఏం జరిగిందంటే అని అంటాడు. అప్పుడు ఒక అబ్బాయి వస్తాడు ముందరకు. వాళ్ళ టీచర్స్ని తీసుకొని ఆ అబ్బాయి రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఇంతటితో ఫస్ట్ పార్ట్ అనేది ముగిసింది. సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుందో చూడాలని అనుకుంటున్నారా? అయితే మన విఐపి కింగ్స్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ హారర్ స్టోరీ నచ్చినట్లయితే పార్ట్ 1 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.